హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3 మినీ వ్లాగ్. పొద్దునే ఫ్రెష్ అప్ అయిన ముఖానికి మాయిశ్చర్ రాసిన కానీ కడుపులో ఆకలి అవుతుంది గైస్. అందుకనే మా ఇంటికాడ ఒకటి తాజా టిఫిన్ ఉంటుంది, గాడి కురికిన ఆల్ డే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి పొద్దున్న దాకా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందంటే గిల్ల గాడ రాగి ఇడ్లీలు సాంబార్ చట్నీ ఆర్డర్ పెట్టా, కానీ సాంబార్లో ఇంటిగా పడ్డది. అయ్యా బాబాయ్, మళ్ళీ కొత్త ప్లేట్ ఇచ్చిండు, చేంజ్ చేసిన సాంబార్ చట్నీ చెక్ చేసుకొని తిన్నా గైస్. మంచిగా ఉండే టేస్ట్. ఆడికి జల్లి ఇంటికి వచ్చేసి, ఎందుకంటే ఎడిటింగ్ ఉండే. మళ్ళీ ప్రియ కూడా ఫోన్ చేస్తుంది మీదికి వెళ్ళి, ఎందుకంటే రెస్టారెంట్ పోయేదిందంట. ఎడిటింగ్ కంప్లీట్ చేసి రెస్టారెంట్ కి రెడీ అయినా మొత్తం టిప్ టాప్. మళ్ళీ ప్రియోల ఇంటికి ఏం చేసి తెలుసా, మటన్ కూర ఉంటే మధ్యాహ్నం అన్నం తిన్నాగా తినేసి ఆడికెళ్ళి ప్రియ పాలు తీసుకురాపోరా అంటే బర్రెలకు ఆడిపోయి నేను సాయి పాలు తీసుకొని వచ్చినాం. కానీ ఏమంటుంది, రెస్టారెంట్ కూడా క్యాన్సిల్ అయిందిరా బాడుకోవనబట్టి. అమ్మ బాబాయ్ గిట్లెట్లు ఎత్తివని చెప్పిన. ఇక ఆంటీ వాళ్ళ ఇంటికి ఇక్కడ కేక్ ఉన్నది, ఇక కేక్ తినేసి అలా కొడుకులకు వచ్చినాయంట అవన్నీ ఫుట్బాల్ లా. ఈ ఇంటికి వచ్చేసిన గైస్, ఇంటికి వచ్చి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి నేర్చుకుంటున్నా. నాకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే మీకు చెప్తా, మీకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే నాకు చెప్పండి. ఒక్క రోజులో 1,00,000-2 లక్షలు తీయచ్చు గైస్. ఇళ్ళకి మనం ఏమంటున్నా, డే 4 తో మళ్ళీ కలుతా బిర్యానీ తెచ్చుకొని దెంగి తిని అనుకున్నా.